ఇంతవరకు చూడనే లేదు. ఏమి సాధ్వి, అంతటి అమూల్య ధనమును దాచుకుని ఏమీనూ లేదనుచున్నావుగా. అయ్యో, అమూల్యతనమా నా దగ్గర ఎక్కడుంది? వనిత, ఏటికి బొంక చూచదు? అదిగో భానుప్రభల్ చిమ్ముచున్ కనులల్ గ్రమ్మి అనర్ఘరత్నమణులల్ రాజిల్లి సద్భూషణం బని శంకన్ కలిగించే అమ్ముకొనరాదా ఇట్టి దుష్ప్రాప్తికి మనము గట్టిగా రాయి చేసుకొని నీ మాంగళ్యము మానిని. ఏమిటి ఆశ్చర్యం! నా పతికి తప్ప వేరొకరికి కనిపించని నా మంగళసూత్రం ఈ కాటి కాప కాదు కాదు, ప్రాణేశ్వర! అయ్యో, మీకా ఈ దుర్దశ! నేను భరించలేను స్వామి, భరించలేను. దేవి, దేవి, ఊరడి, ఊరడి. అయ్యో, మీరిలా నిష్ఠురమైన కాటి కాపరి వృత్తి చేయవలసి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు స్వామి. శాంతించుము దేవి, శాంతి. అంతా విధి విలాసం, ఎవ్వరూ తప్పించుకోలేదు. నాయన లోహిత, నేనెంత దౌర్భాగ్యుడను. ఇహపరములకు ఆధారమైన పుత్రుడు, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిన లోహిత, లోహిత. ప్రాణేశ్వర, తెల్లవారక ముందే మళ్ళీ నా దాస్యమునకు నేను పోవలను కదా. కుమారుని దహన క్రియకు మార్గం ఏదైనా ఆలోచించండి. దేవి, ఇంతటి స్థితికి కారకుడైన మందభాగ్యుడు, నేనేమి ఆలోచించగలను? కానీ ఈ నా ప్రియ కుమారుని కొరకు నేను చేయగల మహత్యాగం ఇది ఒకటి. నాకు ముట్టవలసిన వీపిడికడి బియ్యం, అవి వదులుకోగలను. కానీ నా ఏలికకు చెందవలసిన పాత మాడ రాబట్టక తప్పదు. ప్రాణేశ్వర, ఈ కష్ట దశలో కూడా మీ సత్యస్థైర్యమే మనకు రక్ష. నేను వెళ్ళి మా యజమానురాలిని ప్రతిమాలి కాటి సుఖాన్ని తీసుకొస్తాను.